చిన్నప్పుడు బడిలో చదువుకున్నప్పటి ముచ్చట దొంగతనం చేస్తే పసుపు బియ్యం బుక్కితే దొంగవలో తేలిపోద్ది అనేటోళ్ళు మా దోస్తులు కొందరు. కాలం మారినట్టే గాని గిప్పటి బడి పొలగాన్లు కూడా గదే ఫాలో అవుతారు. ఇగో గీడో కాడ బల్లె దొంగను పట్టుకునేటందుకు ఓ బుజ్జి ఎసంటి ఉపాయం చేసిందో, దాంతోటి ఎంత తిప్పలొచ్చి పడ్డదో మీరే చూడుండ్రి. బుజ్జి చెప్పురా, అసలు ఏం జరిగిందో. అన్నం తిన్న తర్వాత మేము స్టడీ అవర్ కూర్చోబెట్టిన తర్వాత మేము ఏం చేసినాం, అది కూర్చున్నాక పసుపు బియ్యం వేపాకులు కలిపి మాకు పెట్టారు. తిన్న తర్వాత గిరిజ పెట్టినాక మాకు ఎట్లా అనిపించింది. అదన్నట్టు ముచ్చట, గిరిజ అనే తోటి ఉద్యోగమే అందరు అన్నం తిన్నాక పసుపు బియ్యం యాపాకు కలిపి తినిపించిందట. అయితే ఇంకా ఏమైందంటే దగ్గరకైనాక గ్లూకోజ్ పెట్టింది, గోళీలు ఇచ్చింది. మరి అసలు అట్లా పసుపు బియ్యం ఎందుకు బుక్కిచ్చినట్రా బుజ్జి అని అడిగితే, డబ్బులు పోయినాయి. అగో అది అసలు సంగతి. పైసలు వేయినాయట. ఎంతనట అంటే ఓ 100 కాదు 1000 కాదు, ఒక్కటే 100 పోయేటాలకు పసుపు బియ్యం యాపాకు కలిపి తోటి పొలగాళ్ళందరికి తినిపిస్తే కడుపంతా గడబిడైందట. పిల్లలకు వాంతులు కూడా చేసుకున్నారట. వెంటనే దవాఖానా తీసుకపోతే డాక్టర్ సూదులేసి గ్లూకోజ్ పెట్టి మందులు ఇచ్చి పంపించిండట. నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ బయలులో జరిగింది. ఇట్లా 100 రూపాయలు ఇద్దరి పోయినాయట. తోటలను ఎవ్వరిని అడిగినా తీయలేదంటే తీయలేదన్నారట. చక్కగా సారు చెప్తే ఒడిచిపోయే కథ. కానీ పసుపు బియ్యం యాపాకు పెట్టేటాలకు కథ అంతా అడ్డం తిరిగింది. పొలగాలకు కడుపు నొప్పి లేసి వాంతులైనాయని తెలిసేటాలకు ఫోన్ కొడితే పరుగునొచ్చి వంటగదిలోకి పోయి అంతా చెకింగ్ చేసిండు డిటిడిఓ సారు. వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు పోయినని వాళ్ళు బియ్యం పసుపు కలిపి ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది. అయితే బియ్యం పసుపు కలిపి తిన్న తర్వాత వాళ్ళకి వామిటింగ్ అయింది. ఎందుకంటే భయపడ్డారు పిల్లలు. ఇది మూఢనమ్మకం అని వాళ్ళకు ఏదో చేసినట్టు భయపడి వామిటింగ్ చేసుకున్నారు తప్ప ఫుడ్ పాయిజన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. నేను అన్ని వెరిఫై చేసాం. తిన్నారు కదా, ఓటు అనుకుంటే ఓటు అయ్యింది. తీరా తిన్నాకనే ఇట్లా అయ్యేటాలకు తిన్న పువ్వే మంచిగా లేదనుకున్నట్టున్నారు పొలగాన్లు అయ్యవ్వాలి. కానీ అదేం కాదట. తిండి కాడ అంత మంచిగానే ఉన్నదట. పసుపు బియ్యం తిని భయపడట్లోనే పొలగాన్లకి ఇట్లా జరిగిందట. మరి నిజంగానే ఇది పసుపు బియ్యం తెచ్చిన తిప్పాలా లేకుంటే తిండి కాడనే ఏమైనా తిరకాస అయిందా అంటే అది దేవునికే తెలియాలి. గాని ఇప్పుడైతే పిల్లలందరూ మంచిగానే ఉన్నారట. కానీ చూసిండ్రా, పిల్లలు ఏదన్నా ఉంటే బయట సార్లకు చెప్పుర్రి గాని సంత ప్రయోగాలు చేయకుండ్రి. వింటున్నారా?